ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. ప్రియులరా, సముద్ర ప్రయాణములో భయంకరమైన తుఫానులో వారు వాడబద్దలైపోయిన పరిస్థితిలో వారు ఒక చెక్క మీద ప్రయాణము చేయొచ్చు మెలితే అనే ద్వీపమునకు చేరి ఉన్నారు. అక్కడ అనాగరికులైన ప్రజలు ఉన్నారు. వారు దైవజనులను ప్రేమించి ఉపచారము చేసి ఉన్నారు. అది చలికాలము గనుక వారు చలిమంట వేసి వారిని చేర్చుకొని ఆదరించినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. దైవజనుడైన పౌలు గారు మోపెడు పుల్లలు ఏరి ఆ నిప్పుల మీద వేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క వేడికి ఆ కట్టెలలో నుండి విషసర్పము బయటికి వచ్చి పౌలు గారి చేతిని పట్టినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. అప్పుడు ఆ ద్వీపవాసులందరూ ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయ దేవత ఇతనిని విడిచిపెట్టలేదు అని, అతడు చనిపోతాడని ఎదురుచూచుచుండిరి. కొంతసేపటికి అతనికి ఏమీ హాని కలగకుండా చూచి ఆ అభిప్రాయము మానుకునిరి. అతడొక దేవత అని తలంచిరి. ఆ ద్వీపములో పొప్లి అను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాము. ఆ వ్యక్తికి భూములున్నాయి, గొప్ప భూస్వామి. అతడు స్నేహభావంతో వీరిని చేర్చుకొని 3 దినములు ఆతిథ్యమిచ్చినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. ఆతిథ్యము స్వీకరించిన వీరు పొప్లి యొక్క తండ్రి రక్తభేది చేతను జ్వరము చేతను మంచము పట్టి ఉండగా పౌలు గారు అతని యొద్దకు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థించి అతనిని స్వస్థపరిచి ఉన్నారు. అది చూచిన వారు అనేక మంది రోగులను ఆ స్థలమునకు తీసుకుని వచ్చి ఉండగా పౌలు గారు ప్రార్థన చేసి వారిని అందరినీ స్వస్థపరిచి ఉన్నారు. ప్రియులారా, పొప్లి అనే ఈ వ్యక్తి దైవజనులను చేర్చుకొని ఆతిథ్యమిచ్చినందున వారికి వారి కుటుంబానికి మేలు జరిగినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. తన తండ్రిని దేవుడు బ్రతికించి ఉన్నాడు. ఆ ప్రాంతములో ఉన్న రోగులందరూ స్వస్థత పొందుకొని ఉన్నారు. అబ్రహాము శారాలు వారు ఎరుగకయే దేవునికి ఆతిథ్యమిచ్చి వారు సంతాన భాగ్యమును పొందుకొని ఉన్నారు. సారేపతులో ఉన్న విధవరాలు దైవజనుడైన ఏలియాకు ఆతిథ్యమిచ్చి కరువు కాలములో తానును తన కుమారుడును తన ఇంటివారును అద్భుతముగా పోషింపబడిరి. దైవజనుడైన ఎలీషాకు ఆతిథ్యమిచ్చిన షూనేమీయురాలు ఘనురాలుగా ఎంచబడెను. ప్రియులరా, బైబిల్ గ్రంథము ఈ విధముగా సెలవిచ్చుచున్నది. సనుగక ఆతిథ్యము చేయుడి, మరువక ఆతిథ్యము చేయుడి, విసుగక ఆతిథ్యమియుడి అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అనుదినము కంటికి కనుపాపు వలె మమ్మలను కాపాడుచు మమ్మలను పోషించుచున్నందుకై నిన్ను స్తుతించుచున్నాము. శరీర సంబంధమైన ఆహారమును ఆత్మీయ ఆహారమును అనుదినము మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించుచున్నందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఆతిథ్యమిచ్చే వారముగా మేము ఉండునట్లు సహాయము చేయము. మేము వినుచున్న తినుచున్న వాక్యమనే ఆహారమును కూడా అనేక మందికి ఆతిథ్యముగా ఇచ్చునట్లు సహాయము చేయము. ఈ వాక్యమును మేము లైక్ చేస్తూ షేర్ చేసేవారిగా ఉండనట్లు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. శరీర సంబంధమైన ఆహారము వాక్యాహారమును ఇతరులకు ఆతిథ్యముగా ఇచ్చి నీ నుండి ఆశీర్వాదములను పొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నడిపించరావా నడి సంద్రానా నా నావికా నజరేయుడా, శ్రీ యేసు నాయక నజరేయుడా, శ్రీ యేసు నాయక నా జీవిత నావను నడిపించరావా నడి సంద్రానా నా నావికా.